సభకు ఈ సదస్సుకు రాష్ట్రం నలుమూల నుంచి వివిధ జిల్లాల నుంచి 2 రాష్ట్రాల నలుమూల నుంచి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి కామ్రేడ్స్ అందరికీ అభినందనలు. ఈ 2 రోజుల సదస్సు కోసం వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన కామ్రేడ్స్ అందరికీ అభినందనలు. ఇవాళ భారతదేశంలో ముందుగా మాట్లాడినట్టు వాళ్ళు అనేక మంది చెప్పినట్టు అందరూ చెప్పినట్లు ఒక సంక్లిష్ట పరిస్థితులు తయారైనాయి. ఒక వేతన వ్యవస్థ నుంచి కట్టుబానిసత్వంలోకి దిగజారిపోతున్నాం. ఫ్యూడల్ నైజాం కాలంలో ఎట్లాంటి కట్టుబానిసత్వం ఉండేదో, జమీందారుల కింద ఎట్లాంటి కట్టుబానిసత్వం ఉండేదో అట్లాంటి కట్టుబానిసత్వంలోకి వాళ్ళ దిగజారిపోతున్నాం. మేక్ ఇన్ ఇండియా అనే నినాదం మోడీ అమెరికాకి వెళ్లి అమెరికన్ పెట్టుబడిదారుల ముందు, బహుళ జాతి సంస్థల ముందు సాగిలపడి ఇచ్చాడు. భారతదేశంలోకి పెట్టుబడి రండి, ప్రవాహంగా పెట్టుబడి రండి, తెచ్చుకోండి. మీకు కార్మిక చట్టాలు అడ్డం రావు, మీకు కార్మిక సంఘాలు అడ్డం రావు, మీకు కార్మిక శక్తి అడ్డం రాదు అని చెప్పి ఒక దళారీగా, ఒక దుర్మార్గుడుగా, భారత ప్రజలకు ఒక దుర్మార్గుడుగా ఆయన అమెరికాలో సాగిలపడి మాట్లాడి వచ్చారు. ఈ పరిస్థితి చాలా చాలా భయంకరం. భయాన్ని కార్మిక వర్గం ముందుంచుతుంది. కార్మిక వర్గంలో భయం కోల్పుతున్నది. ఇప్పటికే అనేక సంవత్సరాల నుంచి పెట్టుబడిదారులు, పాలకులు చట్టాల మార్పులు, చట్టాల సంస్కరణలు కోరుతుంటే, చట్టాలను నిర్వీర్యపరిచి అమలు పరచొద్దని కోరుతుంటే చట్టాలను తొలగిస్తామని చెప్పి ఈయన సాగిలపడి మాట్లాడి వచ్చాడు. కనుక ఇది వాళ్ళ కార్మిక వర్గం ముందు, కార్మిక సమూహం ముందు మొత్తం భారతదేశం నుండి కార్మికుల సమూహం ముందు నుండి ఈ సవాలు ఎదుర్కోవాలంటే వర్గ దృష్టికి వెళ్ళండి కార్మిక సంఘాలు ఐక్యం కావాల్సిందే. వర్గ దృష్టికి వెళ్ళండి కార్మిక సంఘాలు ఐక్య కార్యాచరణకు రావాల్సిందే. వర్గ దృష్టికి వెళ్ళండి కార్మిక సంఘాలు, కార్మిక సంస్థలు, కార్మికులందరూ కలిసి అడుగు వేస్తూ అడుగు కలుపుతూ నడవాల్సిందే. లేకపోతే కార్మికుడు అనేటువంటి మనుగడ మిగలదు. లేనట్లయితే కార్మికుడు బానిసగా దిగజారిపోతాడు. ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి విషమ పరిస్థితిలో మనం ఉన్నాం. ఇది సమాజానికి సాటి చెప్పడానికి, ప్రజాతంత్ర శక్తులు సాటి చెప్పడానికి, స్వయంగా కార్మిక సంఘాలకి, కార్మిక సంస్థలకి మేము సాటి చెప్పడానికి ఈ సదస్సును పెట్టుకున్నాం. ఈ సదస్సులో ఉపదేశించిన వాళ్ళందరికీ, సందేశాలు ఇచ్చిన వాళ్ళందరికీ నేను మా సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. మనందరం కలిసి ఇప్పటికి ఇక్కడ చేరిన వాళ్ళందరూ కలిసికట్టుగా మిగిలిన వర్గ దృష్టికి వెళ్ళిన వాళ్ళందరినీ తెచ్చుకొని ఒకే కార్మిక వర్గం కోరుకుంటున్నట్టు ఒకే ఒక దారికి తెచ్చుకొని ఈ ప్రభుత్వానికి, ఈ పాలకులకు వ్యతిరేకంగా సంఘటిత శక్తిని చూపెడతాం, సంఘటిత శక్తిని ప్రదర్శిద్దాం, పోరాట శక్తిని ప్రదర్శిద్దాం, ప్రతిఘటనలు సంఘటితంగా ఇద్దాం. కార్మిక ఐక్య శక్తి ఎలాంటి ప్రతిఘటనలు ఇవ్వగలదో, బెంగళూరులో ఏ సంఘాలు ఉన్నా లేకపోయినా బెంగళూరు కార్మికులు ఇచ్చినట్టు ప్రతిఘటన, ఏ సంఘాలు ఉన్నా లేకపోయినా యానా ఇచ్చినట్టు కార్మికుల ప్రతిఘటన, ఏ సంఘాలు ఉన్నా సంఘాలు పనిచేయకపోయినా మన హర్యానాలో మానేశ్వర్ ప్రాంతంలో వచ్చిన కార్మికుల ప్రతిఘటన మనకు దారి చూపెడుతుంది. ఈ ప్రతిఘటనే కార్మికులకి మనుగడకి అవకాశం ఇస్తుంది. ఈ ప్రతిఘటన లేనట్లయితే నడువులు వంగిపోయి నడువుల పైన పెట్టుబడిదారులు పెత్తనం చేస్తుంటే, ఎక్కి ఊరేగుతుంటే కార్మికుడు అణగారి బ్రతకాల్సిందే. అణగారిన బ్రతుకుతోటి అతను అంతం కావాల్సిందే. అలాంటి పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితి తెస్తున్నామని వాళ్ళకి తెలిసే, పాలకులు తెలిసే, పాలక వర్గాలు తెలిసే ఇలాంటి పరిస్థితి పాలక వర్గాలు తెస్తున్నాయి, ఇలాంటి పరిస్థితి పాలకులు తెస్తున్నారు. దీన్ని ప్రతిఘటించాలనే భావనలోకి రావడానికి భారతదేశంలో మత వైషమ్యాల్ని, కుల తగాదాలని పెట్టడానికి పాలకులు పూనుకుంటున్నారు. ఈ ప్రాంతీయ తగాదాలను పెట్టడానికి పాలకులు పూనుకుంటున్నారు. దీన్ని మనం గమనంలోకి తీసుకోవాలి. ఐక్య శక్తిని మనం సృష్టించాలి. ఏఎఫ్టీ న్యూ ఐక్య శక్తిని, ఐక్య భావాన్ని ఎవరు పోరాడుతున్నా, ఎవరు ఏ కార్మికుడు ఏ యూనియన్ నాయకత్వం కింద పోరాడుతున్నాడు, ఏ సంఘం కింద ఉన్నాడనే దాంతో నిమిత్తం లేకుండా కార్మిక వర్గం మధ్య సంఘీభావాన్ని సృష్టించడానికి, అట్లాంటి సంఘీభావం సృష్టించడం ద్వారానే ఐక్య ప్రతిఘటన శక్తి నిర్మించగలమని భావించుకుంటూ కార్మిక సంఘాలని ఐక్యం చేయడానికి ఈ కార్యక్రమాన్ని తలపెట్టాం. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి, ఈ కార్యక్రమంలో మాట్లాడిన వాళ్ళందరికీ, ఈ కార్యక్రమం సందర్భంలో ప్రారంభోపనం చేసిన తారకం గారికి, ఈ సభలో సందేశం ఇవ్వడానికి సోదరు గారికి, ఈ సదస్సులో సందేశాలు ఇవ్వడానికి వచ్చినటువంటి డివి కృష్ణ గారికి, వెంకటరెడ్డి గారికి, అనురాధ గారికి, అట్లా
అందుకనే ప్రగతిశీల కార్మిక సమాఖ్య మేము ముందు నిర్ణయించుకున్నటువంటి కార్యక్రమాల వల్ల రాలేకపోతున్నాం. ఈ సదస్సు జయప్రదం కావాలి. ఈ సదస్సులో పెట్టుకున్నటువంటి ఒక లక్ష్యం కార్మిక వర్గ ఐక్య శక్తి ఏర్పడాలనే లక్ష్యం మాది. అదే భావనని ఆ ప్రగతిశీల కార్మిక సమాఖ్య కార్యదర్శి రాజు గారు ఫోన్ ద్వారా తన అభినందనని తన ఆలోచనని తెలియజేశారు. వారందరికీ మా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సదస్సుని ఇలాంటి కార్యక్రమాన్ని ముగించుకున్నాం. వర్ధిల్లాలి కార్మిక ఐక్యత, వర్ధిల్లాలి కార్మిక ఐక్యత, వర్ధిల్లాలి కార్మిక కర్షక సంఘీభావం, కార్మిక కర్షక సంఘీభావం. సాధిస్తాం నూతన ప్రజాతంత్ర వ్యవస్థని, సాధిస్తాం నూతన ప్రజాతంత్ర వ్యవస్థని. వర్ధిల్లాలి వర్గ పోరాటాలు, వర్ధిల్లాలి వర్గ పోరాటాలు, వర్ధిల్లాలి కార్మిక ఐక్యత.